అందరికీ నమస్కారం. రావణాసురుడి చరిత్ర పార్ట్ 4కి మీకు స్వాగతం. ఈరోజు మనం పురాణాల్లోనే ఒక అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదే నలకూబరుని శాపం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. ముల్లోకాలను గడగడలాడించిన ఎంతో బలవంతుడైన ఆ రావణాసురుడికి ఏకంగా మరణాన్ని శాసించేంత భయంకరమైన శాపం ఎలా వచ్చింది అని? ఎవరూ జయించలేని ఆ రాక్షసరాజుకు ఇంతటి ప్రాణాంతకమైన బలహీనత ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం కదూ. ఇందులో మొదటిగా మనం చూడబోయేది స్వర్గంపై రావణుడి దండయాత్ర. ఇక్కడే అతని అహంకారం తారాస్థాయికి చేరుకుంది. ఒకసారి ఊహించుకోండి, రావణుడు స్వర్గాన్ని జయించాలనే విపరీతమైన ఆధిపత్య కాంక్షతో తన భారీ సైన్యాన్ని వెంటేసుకుని కవాతు చేయటం ప్రారంభించాడు. అలా దండెత్తి పోతూ మేరు పర్వతం మీదుగా వెళ్లాడు. ఆ పర్వతపు నెత్తమునందు, అంటే ఆ ఎత్తైన శిఖరం మీద తన దండుతో సహా ఒక పెద్ద శిబిరాన్ని ఏర్పాటుచేసి విడిది చేశాడు. ఇక తరువాత జరిగిన ఘట్టమే రంభను రావణుడు అడ్డగించటం. ఇది కథను పూర్తిగా మలుపు తిప్పిన సందర్భం. రావణుడు అలా మేరుపర్వతం మీద విడిది చేసి ఉన్న సమయంలో సరిగ్గా అదే దారిలో రంభ తన మానాన తాను నలకూబరుని కలవడానికి వెళ్తూ ఉంది. పాపం, ఆమెకు తెలీదు కదా ముందు ఎలాంటి ప్రమాదం పొంచియుందో. అలా వెళ్తున్న ఆమె ప్రయాణాన్ని ఆ రాక్షసరాజు అకస్మాత్తుగా అడ్డుకున్నాడు. దారిలో వెళ్తున్న రంభను రావణుడు బలాత్కారంగా పట్టుకున్నాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను పట్టి రమించి విడిచిపెట్టాడు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి అహంకారం హద్దులు దాటినప్పుడు చేసే అత్యంత దారుణమైన అతిక్రమణ అని చెప్పొచ్చు. ఆ తరువాత ఏమైంది? నలకూబరుని తీవ్రమైన కోపం కట్టలు తెంచుకుంది. అదే మన తరువాతి భాగం. ఇక్కడ మనమొక విషయాన్ని గమనించాలి. ఒకవైపు ఏమో హద్దులు లేని అహంకారంతో రావణుడు చేసిన దుశ్చర్య, దానికి పూర్తి విరుద్ధంగా ఈ వృత్తాంతం తెలుసుకుని రోషాయత్త చిత్తుడైన నలకూబరుడు. ఆ విషయం తెలిసిన వెంటనే నలకూబరుని కోపం నషాళానికంటింది. ఆ తక్షణ ఆగ్రహమే రాబోయే ఒక పెద్ద విపత్తుకు నాంది పలికింది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆ 1000 ముక్కలయ్యే భయంకరమైన శాపం ఎలా ఇవ్వబడిందో ఇప్పుడు చూద్దాం. కోపంతో రగిలిపోతున్న నలకూబరుడు అక్షరాల ఏమన్నాడంటే, ఇప్పటికే రంభను పట్టినట్లుగా ఇక మీదట రావణుడు బలాత్కారంగా ఏ ఆడుదానినైనా పట్టేనేని వాని తలలు అప్పుడే 1000 వ్రక్కలై చచ్చునుగాక అన్నాడు. విన్నారు కదా? ఈ మాటల్లో ఉన్న ఆ ఖచ్చితత్వం, ఆ తీవ్రత చూడండి. ఆ శాపం ఒక తిరుగులేని శాసనంలా మారిపోయింది. ఈ శాపం వెనుక ఉన్న కండిషన్స్, అంటే ఆ నియమాలను మనం కాస్త సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదటి షరతు, ఇకపై మరేదైనా స్త్రీపై ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలాత్కారంగా వ్యవహరించడం. రెండవది, అలా చేసిన మరుక్షణంలోనే అతని 10 తలలు 1000 ముక్కలుగా పగిలిపోవడం. మూడవది, తక్షణమే ఖచ్చితమైన మరణం సంభవించడం. చూశారా? తన అహంకారమే అతనికి ఇలాంటి ప్రాణాంతకమైన షరతులను తెచ్చిపెట్టింది. సో, ముగింపుకు వచ్చేసరికి మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఎవరో ఇతరులు కాదు, తనలో ఉన్న ఈ విపరీతమైన అహంకారమే రావణుడి అంతిమ పతనానికి అసలు కారణమంటారా? ఈ ఒక్క శాపం అతని భవిష్యత్తును ఎలా మార్చేసిందో కదా? మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఈనాటి వివరణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.